ఇవాల్టి వీడియోలో ధనత్రయోదశి రోజున యమదీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, అసలు యమదీపాన్ని ఎవరు వెలిగించాలి అనేది ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. యమదీపాన్ని వెలిగించడం వల్ల మనకు, మన ఇంట్లోని వారందరికీ కూడా ఎలాంటి అపమృత్యు దోషాలు లేకుండా ఆయురారోగ్యాలతో ఉంటారు. యమదీపం ధనత్రయోదశి నాడు సాయంత్ర సమయంలో వెలిగిస్తారు. ఒకవేళ ధనత్రయోదశి రోజు కుదిరిన వాళ్ళు భగినిహస్త భోజనం ఉంటుంది కదా, యమద్వితీయ అంటారు. ఆ యమద్వితీయ నాడు అయినా సరే ఈ యమదీపాన్ని వెలిగించవచ్చు. ఒకవేళ ఆ రోజు కూడా వీలవ్వని వాళ్ళు కార్తీక మాసంలో ఏదైనా ఒక రోజున వెలిగించుకోవచ్చు. యముడికి ఎంతో ఇష్టమైన ఈ యమదీపాన్ని వెలిగించడం వలన ఆ యముడు మన ఇంటి వైపు రాడు అని అంటారు. అందుకు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఈ యమదీపాన్ని వెలిగించవచ్చు. ఈ యమదీపాన్ని వెలిగించడానికి ఎలాంటి ఆచారం కానీ సాంప్రదాయం కానీ అవసరం లేదు. అలాగే ఇది ఆరోగ్యం, ఆయుష్ కోసం కాబట్టి ఎవరైనా సరే వెలిగించవచ్చు. అలా అని ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు పెట్టనవసరం లేదు. ఒక్క దీపం వెలిగిస్తే సరిపోతుంది. ఈ ముగ్గు పైన పసుపు, కుంకుమ, కొద్దిగా అక్షంతలు